హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈ వర్షాలు దిశ మార్చుకొని ఉత్తర తెలంగాణ అలాగే ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకరి, భూపాలపల్లి జిల్లాల్లో 11, 12 తేదీలలో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఇక ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి జల్లులకు అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఏపీలోని సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అయితే ఈ ద్రోణి ప్రభావం ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో అధికంగా ఉండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడానికి అవకాశం కలుగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది.